ఇక్కడే ఒక్క నిమిషం, అన్ని పార్టీలు అన్నారు కదండి. శివసేన ఎంపీ, ఆప్ ఎంపీ వీళ్ళు ఏమన్నారంటే, ఆప్ ఎంపీ అయితే ఈయన నమ్ముకుని మీరు వెళ్తున్నారు, ఈయన తర్వాత హ్యాండ్ ఇచ్చే టైపు అని చెప్పేసి ఆయన ఆప్ ఎంపీ అండి ఆయన అన్నారు. అదిగాక చాలామంది ఎంపీలు ఏమన్నారంటే, మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదు అనేటువంటిది టీడీపీని కూడా నిలదీశారు. ఈయనేమో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పేసి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం చంద్రబాబు గారు మధ్య పదే చెప్పారు కాబట్టి ఇక మనం అశోక్ గారు మీరేమంటారు? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని అంటున్నారు. అన్ని పార్టీలు పద్ధతి కాదండి. ఆ మిగిలిన పార్టీలకి ఇక్కడ అమరావతి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నది ఎలా తెలుస్తుందండి? వాళ్ళకి తెలియదు కదా. ఆ విజయవాడ సరిహద్దులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ మచిలీపట్నంలో ఉన్న వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది, ఎక్కడో రాజమండ్రిలో ఉండే వాళ్ళకి ఉండదు, లేకపోతే రాయలసీమలో ఉండే వాళ్ళకి అవగాహన ఉండదు. అసలు నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంటి ఆ ప్లాట్ ఓనర్లు తమ ప్లాట్ ఏదో తమకే తెలియని పరిస్థితిలో ఉన్నారని, మరి అక్కడ ఉన్న స్థానికులకే తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకంతా ఏందా అమరావతి కట్టేస్తున్నారు, సింగపూర్ తరహాలో మలేషియా తరహాలో టవర్లు లేస్తున్నాయి, పైకి లేస్తున్నాయి, చట్టబద్ధత అయింది, వేల కోట్లు రేపు పెట్టుబడులు వస్తామని అనేటువంటి ఊహల్లో అందరూ ఉన్నారు. వస్తే మంచిదే కానీ మరి వస్తే రావు చూడాలి. ఈ సందర్భంగా అండి అభివృద్ధి అంటే మాకు ఎవరు స్థానికులు ఎవరు వద్దంటారు సార్, మాకు మేలు జరుగుతుందంటే వద్దని ఎవరైనా అంటారా? మీరు పార్లమెంట్ లో అందరూ ఒప్పుకున్నారని చెప్తున్నారు, బాగానే ఉంది, అందరూ సపోర్ట్ చేశారు అనేది. అసలు ఇక్కడ రాజధానిలో ఏం జరుగుతుందో శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి తెలియదు, అక్కడ చిత్తూరు బోర్డర్లో ఉన్న వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఏంటంటే ఇదంతా మీడియా, ఒక వర్క్ ఆఫ్ మీడియా, వాళ్ళకి కావాల్సిన మీడియా ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం దీన్ని బూస్ట్ చేసేసి అంతా దీన్ని ఏమంటారు మార్పింగ్ వీడియోలు అంతా దీన్ని మనం దీన్ని చూపిస్తామండి. గ్రాఫిక్స్ ఈ సందర్భంగా అండి గ్రాఫిక్స్ లో చూసి అమరావతి ఇంత గొప్పదా అయిపోయిందా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు మారుమూల ప్రాంతాల వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ రావాలండి పక్క రాష్ట్రం వాళ్ళు? అవును. ఆయన ఇంకో మాట కూడా అన్నారండి, ఆయన ఇప్పుడు మాట్లాడే మాట పాడే పాట అంటాం కదా, అలాగే చరిత్ర చరణం అని కూడా అంటాం. శంషాబాద్ ఎయిర్పోర్టు నేనే కట్టాను, హైదరాబాద్ అభివృద్ధి నాదే అంటూ కూడా మళ్ళీ ఈ సందర్భంగా ఆయన ప్రతి వేదిక మీద చెప్తారు. అది ఒకసారి మళ్ళీ అదే ఆ బయట ప్లే చేయండి పీసీఆర్. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే శంషాబాద్ 5,000 ఎకరాలు చేశాం. 5,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కోటీశ్వర్లు అయ్యారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇక్కడ ల్యాండ్ ఇవ్వండి, పక్కన మీరు కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ల్యాండ్తో మీకు వాల్యూ, భూమి వాల్యూ పెరుగుతున్నాం. చాలామంది విన్నారు, ఈరోజు బాగా పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే సార్, ఇప్పుడు ఈ సందర్భంగా అసలు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి 2000 సంవత్సరంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో వారు ఇనిషియేట్ తీసుకున్నటువంటి పరిస్థితి 2001-2003 మధ్యలో. అప్పుడు మినిస్టర్ సయ్యద్ షాజహాన్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో MOU అయింది. సో చంద్రబాబు గారి పాత్ర పాలసీకే పరిమితమైంది. భూసేకరణ కానీ లేకపోతే నిర్మాణం కానీ అవన్నీ కూడా తర్వాత వచ్చిన కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయనండి. ఇంకోటి ఏంటంటే ఆయనకి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆయన ఒక ప్రైవేట్ సంభాషణలో చెప్పినటువంటి విషయం విజయబాబు గారు చెప్పారు. అది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా శరవేగంగా ఎయిర్పోర్టు నిర్మాణం జరగాలి, అవసరమైతే అనుమతుల కోసం లిబర్టీ తీసుకోండి అని చెప్పి కూడా అధికారులని ఆయన చెప్పారంట. అంటే అంత ఇదిగా ఆయన పరుగులు పెట్టించారు అనేటువంటిది అది. కానీ తర్వాత ఇంకా అనేక భూసేకరణ అనుమతులు, భూసేకరణ ఈయన ఇదే అండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పోలవరం విషయంలో కూడా అసలు పోలవరం అనేటువంటిది ఎప్పుడో శంకుస్థాపన రాళ్ళేసి వదిలేస్తే వాటిని పరుగులు పెట్టించి ఎడమ కాలువ, కుడి కాలువ, భూసేకరణ అనుమతులు, ఏది మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు కానీ ఇలాంటి పర్యావరణ అనుమతులు కానీ ఇవన్నీ తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది. అది ఎక్కువ ప్రచారంలో ఉండదు. అది ఈయన ఏంటంటే సోమవారం పోలవరం అని అక్కడికి వెళ్ళి హడావిడి చేయటం అని మనం చూసాం. అశోక్ గారు, ఈ విషయంలో మీరు మీ అబ్జర్వేషను? శంషాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు గారి విజన్ అంటారా, ఏమంటారు మీరు? సార్, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు, ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జరిగింది. ఇది ప్రజలకి అందరికీ తెలిసిందే కదా సార్. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోద్ది అనుకుంటే ఇది ఎలా కుదురుద్దండి? జనాలు నవ్విపోతారు కదా. అదే ఐటీ విషయంలో కూడా అదే హైటెక్ సిటీ నేనే కట్టాను, హైటెక్ సిటీ కట్టిందే దాని ఫౌండర్ ఎవరండి?
ఎవరండి? జనార్దన్ రెడ్డి గారు కదా మాజీ సీఎం. అవును అవును అవుటర్ రింగ్ రోడ్ అంటే ఎవరు గుర్తొస్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు హైదరాబాద్. ఇవన్నీ కూడా ప్రతిదానికి ఇప్పుడు మేమనే మాటలు కాదండి, అక్కడ వాస్తవాలు ఉన్నాయి, ఫలకాలు ఉన్నాయి. మీరు అక్కడ చూసుకుంటే ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు ఓపెనింగ్ చేశారు అనేది సత్యాలు అక్కడ నిలబడే ఉంటాయి కదా, అక్షరాలతో సహా గోడల మీద ఫలకాలు. ఇవన్నీ ఏంటంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి వాళ్ళకి కావాల్సిన మీడియాని 10 సార్లు భోగిస్తే జనాలు తెలియదు అనుకుంటే చాలా పొరపాటు అండి. ఒకప్పుడు అంటే తెలియదు, ఈ రోజున సోషల్ మీడియా పుణ్యమా అని, ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమా అని ప్రజలకి అన్ని అందుబాటులోకి వచ్చేసింది. మా ప్రజలను మోసం చేయడం చాలా కష్టం. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమరావతి విషయంలో ప్రజలకి ఈ రోజున ప్రతిదీ తెలిసిపోతుంది. ఈ రోజున నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు